అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఈ క్షణం నుంచి 60 నిమిషాల్లో పూర్తవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు, మీకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితులు కాబట్టి ప్రతి నిమిషం ఆయనకి ఇబ్బందికరమైన నిమిషమే కాబట్టి ఆయన్ని తొందరగా పంపించాల్సిన అవసరం ఉంది. పంపించి తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈరోజు నిజంగా మా ఇంట్లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. నా కుటుంబ సభ్యులు ఎవరు అంటే నా శిష్యులుకి సహకరించిన ఎందరో శ్రామికులు, ఎందరో కార్మికులు, ఎందరో సాంకేతిక నిపుణులు, ఎందరో నిర్మాతలు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక. ఇది వేరే పండుగ అయినా వేరే ఫంక్షన్ అయినా నేను మాట్లాడడానికి ఎక్కువ ఉండేది, కానీ ఇది నా పండుగ కాబట్టి నేను అతి ముఖ్యమైన విషయాలు మాత్రం 2 మాట్లాడి ముగిస్తాను. ఈరోజు చాలా కాలంగా చెప్పాను, అతి పేద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి నన్ను స్కూల్ మానిపించి వడ్రంకి కార్పెంటరీ సెక్షన్లో నెలకు ₹1 జీతానికి నన్ను కార్పెంటర్గా పెడితే ఒకరోజు అనుకోకుండా నేను ఆ పని చేస్తూ ఉండగా మా క్లాస్ టీచర్ సైకిల్ మీద వెళుతూ ఆయనకి సైకిల్ చైన్ ఊడిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఆ చైన్ వేస్తే ఏమిట్రా ఇక్కడున్నామని ఆయన అడిగితే మా నాన్న డబ్బులు కట్టలేక అన్నాడండి. అందుకని నేను కార్పెంటర్గా ఇక్కడ నేర్చుకుంటున్నాను, నెలకు ₹1 ఇస్తారన్న. ఆయన వెంటనే బాధపడి నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన చెప్పాడు, ఏమయ్యా సాయిరాజు, మంచి కుర్రాడు, బాగా చదివాడు, మొన్న 6వ తరగతిలో మార్కులకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చదివించమంటే నా వల్ల కాదండి అన్నాడు. సరే మేము ఏదో రకంగా చదివిస్తాం, నీకు అభ్యంతరం లేదంటే సరేనండి అన్నాడు. అది నన్ను క్లాసులోకి తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరి ముందు, ఇతను పేద విద్యార్థి, చదువుకోవడానికి ₹3 కావాలి, మీరందరూ సహాయం చేయండి, చెయ్యి చాచి అనా బేడ కానీ పావలా నా చేతుల్లో వేస్తే ఆ విధంగా నా చదువుకుని ఒక గ్రాడ్యుయేట్ అయిన వాడిగా ఇది చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఎందుకు గర్వంగా ఉంటుంది అంటే ఈ రోజున ఒక వ్యక్తి పైకి రావాలి, ఒక వ్యవస్థ కావాలి అంటే ఆ మనిషికి వెనకాల ఒక గాడ్ ఫాదర్ కావాలి, లేక ఆర్థిక స్తోమత కావాలి, రాజకీయ స్తోమత కావాలి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప ఒక మనిషి ఒక స్థాయికి ఎదగలేడు అనుకునే చాలామంది నిరుత్సాహంతో కింద పడిపోతే, కాదు, ఏ అండా లేకుండా ఒక మనిషి, ఏ గాడ్ ఫాదరు లేకుండా ఒక మనిషి ఒక శక్తిగా ఆవిర్భవించగలడు అని చెప్పడానికి నిదర్శనంగా నా జీవితం ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు నేను చెప్పాను. అందుకే నాకు భగవంతుడు ఒక స్థితిని కలగజేసిన తర్వాత పాలకొల్లులో దాసరి నారాయణరావు ఉమెన్స్ కాలేజీ కట్టించా 1978లో, 30 ఏళ్ల క్రితం. పాలకొల్లులో అప్పర్ మిడిల్ స్కూల్ కట్టించా. ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మెడ్రాస్ యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, 6 యూనివర్సిటీలో పేద విద్యార్థుల కోసం మెరిట్ స్కాలర్షిప్స్ పెట్టించా 20 సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరం నా చేత నేను చేస్తున్నా 200 మంది విద్యార్థులను చదివిస్తున్నా. చదువు కోసం నేను పడ్డ బాధ మెరిట్ స్టూడెంట్స్ పడకూడదని. అందుకే ఇది నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ నా తర్వాత ఏమిటి, ఇది కంటిన్యూ కావాలి, ఈ పరంపర కంటిన్యూ కావాలి. అందుకోసమే ఈ రోజున ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఇంతవరకు నేను అనఫిషియల్గా చేసుకుంటూ వస్తున్నా. దానికి ఒక లీగాలిటీ కావాలి, దీనికి ఒక వ్యవస్థ, కొంతమంది మనుషులు కావాలి, నా తర్వాత కూడా ఇది కంటిన్యూ కావాలి అనే ఆలోచనతో ఈ రోజున ఈ చారిటబుల్ ట్రస్ట్ని నేను ₹1 కార్పస్ ఫండ్తో ప్రారంభిస్తున్నాను. ఇది 10 కోట్లు చేయాలనే ఆలోచనలో ప్రారంభమవుతున్నాను. ఈ క్షణం నుంచి, ఈ మే 4 నుంచి నేను నటించే సినిమాల్లో కానీ, దర్శకత్వం వహించే సినిమాకి కానీ, లేదా నేను రచించే సినిమాకి కానీ, లేదా నేను నిర్మించే సినిమాకి కానీ
వచ్చిన రెమ్యూనరేషన్ కానీ లేదా వచ్చిన లాభాల్లో కానీ 50% డైరెక్ట్గా ట్రస్ట్కి పెడుతుందని మీ అందరికీ సవాలు. ఈ ట్రస్ట్ కేవలం విద్య కోసమే కాకుండా సాంకేతిక నిపుణులు ఎంతోమంది మా టెక్నీషియన్స్, వర్కర్స్, వాళ్ళకి సడన్గా వైద్య సహాయం కావాల్సి వస్తే ప్రభుత్వం ఇచ్చింది కాకుండా ఏదైనా అవసరం వచ్చిన పరిస్థితులు ఏర్పడితే దానికి కూడా ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల చేత నిరాకరించబడ్డ, నిరాదరణకు గురైన తల్లిదండ్రులకి కమిటీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ను కూడా నిర్మించడానికి స్థలాన్ని కొన్నాను. దానిలోనే నిర్మించబోతున్నాను. మొదటి విడతగా ఈ ట్రస్ట్ నుంచి ప్రారంభిస్తున్నాను. ఈ ట్రస్ట్ని ముఖ్యమంత్రి సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించబోతున్నాను. రెండవది, సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పవారు, ఒక ఎస్వి రంగారావు, ఒక రేలంగి, ఒక ఘంటసాల, ఒక సావిత్రి, ఇలా ఎంతోమంది నిష్ణాతులు, చరిత్ర పురుషులు, చాలామందికి గౌరవాలు దక్కల. ఈ రోజున గౌరవానికి అర్హత లేని వారికి కూడా చాలామందికి గౌరవాలు వస్తున్నాయి. దానికి కారణాలు వేరే ఉండొచ్చు. కానీ అన్ని గౌరవాలకి అర్హత ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ బ్రతుకున్నంతకాలం బ్రతుకుండి ఒకే ఒక మహానటి శ్రీమతి సావిత్రి. ఆమెకి గుర్తింపు లేదు. ఆమెకి గుర్తింపు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే వారు స్టాంప్ రిలీజ్ చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఆమె పేరు మీద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని సుమారు 10 నెలల నుంచి, అంటే ఇంచుమించు సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక విగ్రహాన్ని రాష్ట్రంలో పెట్టడానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది. కానీ రాత్రికి రాత్రి రాష్ట్రం అంతటా విగ్రహాలు లేస్తున్నాయి. ఎలా లేస్తున్నాయో ప్రశ్నార్థకం. ఒక మహానటి సావిత్రి గారి విగ్రహాన్ని పెట్టడానికి నాకు ఎంతో కొంత పలుకుబడి ఉండి ప్రభుత్వంలో ఏడాదిగా పెట్టలేకపోయా. ఈ రోజు ఉదయం 4 గంటలకు ఇన్విటేషన్ వేసా, ముఖ్యమంత్రి గారు ప్రారంభించాలి. కానీ ఇంతవరకు దానికి పర్మిషన్, అంటే చట్టబద్ధంగా చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా విముక్తి కలగలేదు. విముక్తి కలిగిన రోజున నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విగ్రహం రెడీగా ఉంది. అది ఫిల్మ్ నగర్లో రఘుపతి వెంకయ్య గారి విగ్రహం ముందు దాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెబుతూ, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం ఒక జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు, అన్నింటికీ అర్హమైన మహానటి, ప్రజానటి శ్రీమతి జమున గారు కేవలం సినిమా నటిగానే కాకుండా వృత్తి కళాకారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీమతి జమున గారికి ఈ సంవత్సరం కమిటీ చైర్మన్ రఘు గారి సారథ్యంలో, మోహన్ బాబు కన్వీనర్గా, మిగిలిన వారందరూ కలిసి ఎన్నిక చేసినటువంటి ఈ కమిటీలో ఆమె ఆ అవార్డును అందుకుంటున్నారు. అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవాలని కోరుతూ ఇప్పుడు